హాయ్ అండి అందరికీ మార్నింగ్ మినీ వ్లాగ్. పిల్లల్ని స్కూల్కి పంపించేశానండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి సంగటి చేశాను, అందులోకి పల్లీల చట్నీ కూడా చేశాను అనమాట. వెతికిన వంటింట్లో వంకలు పెట్టేవారు లేరు, కానీ మా వారు మాత్రం ఈ పాలు పొంగడంలో వంకలు పెడతారండి. ఎవరైనా కొత్త ఇంట్లోకి వెళ్ళడానికి పాలు పొంగిస్తారు, నువ్వేంటి రోజు పాలు పొంగిస్తావు, అలా పొంగిస్తే మంచిదని కబుర్లు చెప్తూ కాలాన్ని గెంటుతాను, కానీ నా వీక్నెస్ ఇదేనండి, మానుకోలేను. ఈ రాగి సంగటిలోకి చికెను మటను పల్లీల చట్నీ కాంబినేషన్ గా తిన్నాం, కానీ బెండకాయ పచ్చడి జోం పచ్చడి అని నెల్లూరు వాసులు ఎక్కువగా తింటారంట. ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అయినా మరక మంచిదే అని షర్ట్ల మీద మరకలు పెట్టుకొచ్చి సర్పెక్స్లతో ఉసుకమంటే వంటగదిలో పాలేంటండి, నీళ్లు కూడా పొంగుతాయి. ఎప్పటి నుంచో నాకు డౌట్, దెయ్యాల బట్టలు అంత తెల్లగా ఉంటాయి, ఎవరు ఉతుకుతారండి, ఏ సర్ప వాడతారు? సర్లేండి, దెయ్యాల గురించి మనకెందుకులేండి, దెయ్యాలంటే అసలే భయం నాకు. ఫైనల్ గా మన బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని చేయడం ఎంత ఈజీ. కొన్ని రెసిపీస్ అస్సలు శ్రమ లేకపోయినా చెప్పలేనంత టేస్ట్ గా ఉంటాయి. ఏమైనా మన పూర్వీకులు గొప్పవారండి. ఏమంటారు, ఫస్ట్ బైట్ లోనే చెప్పలేనంత మధురం. వీడియో నచ్చితే లైక్ చేయండి.